చాలా బ్రహ్మాండంగా గంగా జాతర కనీవిని ఎరిగిన రీతిలో సార్ యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేయడం కూడా జరిగింది. గంగా జాతర సక్సెస్ అంటే కమిటీ మెంబర్లు రూలింగ్ పార్టీలతో పోలిస్తే కూడా వీళ్ళ పాత్ర కూడా చాలా ఉండాలి. ఈ విషయంగా కమలాకర్ సార్ని అభినందించాలా. ఆ రోజు ఈ షాపింగ్ కాంప్లెక్స్ కట్టేది ప్రారంభించినాం. ఆ తర్వాత కొన్ని అవరోధాలు సృష్టించారు. అది శివుడే చూసుకుంటాడు, వాళ్ళందరినీ చూసుకున్నాడు, ఇంకా చూసుకుంటాడు. ఈ ఆలయ అభివృద్ధికి 100% స్వామివారు అనుగ్రహంతో మా ఈవో గారు ఈ దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసినారు. ఆయన వెళ్ళిపోవడం ఒక విధంగా కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఈరోజు గ్రేడ్ 1 ఇట్లాంటి పదవులు మరెన్నో రావాలనేసి పరమేశ్వరుణ్ణి ఆ గంగమ్మని కోరుకుంటూ ఆ రాజగోపుర నిర్మాణానికి CGF ఫండ్, కామన్ గుడ్ ఫండ్కి దానికి FD వేసి 19 లక్షలు FD వేసేటటువంటి ఖ్యాతి ఆయన స్వహస్తాలతో జరిగింది. చాలా సంతోషపడాల్సింది. ఇప్పుడు శాసనసభ్యులు గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారు 4 కోట్లకు CGF కింద మ్యాచింగ్ గ్రాంట్ కట్టేదానికి మినిస్టర్ గారికి కూడా రికమెండ్ చేయడం జరిగింది. అట్లా ఉండండి. ఫైనల్లో సార్ మాట్లాడాలి, ఎవరు చేసుకోండి. శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం సంవత్సరం దీర్ఘమాయుః పరిపూర్ణ శివానుగ్రహ ప్రాప్తిరస్తు. విశ్వనాథేశ్వర స్వామి ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి గారికి కూడా వేసేయండి. పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. ఇంకా ఎన్నో పదవులు, గొప్ప పదవులు రావాలనేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. DC కమిషనర్ ఒప్పుకోవాలి. కలర్స్ లాగా వేసినాడు, చాలా సహాయపడతాడు. చేసిన ఈశ్వరన్ గుడి కమిటీ మెంబర్స్కి, అలాగే మా గంగం గుడి కమిటీ మెంబర్స్కి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మన కమలాకర్ సార్ గారు అందించిన సేవలు పొలంనేరులో ఈ శివాలయం కావచ్చు, గంగమ్మ దేవస్థానానికైతే జాతర అప్పుడు కావచ్చు, ఆయన అద్భుతంగా ఆయన సలహాలు, ఆయన సహాయము చేయడం జరిగింది. ఆయన వెళ్ళిపోవడం ఒక విధంగా కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఈరోజు గ్రేడ్ 1 ఇట్లాంటి పదవులు మరెన్నో రావాలనేసి పరమేశ్వరుణ్ణి ఆ గంగమ్మని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అంటే నాకు కొంచెం పర్సనల్ చైర్మన్ జోరుగా పెట్టుకోండి. అర్చకులు, పాలక మండలి అందరి తరపున అది గిఫ్ట్. మా ఈవో గారికి మా శివాలయం సేవ చేసినందుకు చిన్న కానుకగా మా కమిటీ వర్క్. ఈరోజు మా ఈవో గారు ట్రాన్స్ఫర్ అయి వేరే ఊరికి పోతున్నారు. మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. ఈనాడు ఈ ఆలయ అభివృద్ధికి 100% స్వామివారు అనుగ్రహంతో మా ఈవో గారు ఈ దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసినారు. ఆయనకి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా యొక్క గుడి కూడా రాబో రోజుల్లో ఆయన ఉన్నత పదవి అలంకరించాలని కోరుకుంటూ మా గుడికి ఇంకా నిధులు ఏదైనా సమర్పించవలసిందిగా
పై అధికారులకు విన్నవించవలసిందిగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ. మా శివాలయ కమిటీ తరఫున ఈఓ గారికి చిరు సత్కారంగా పూజారులు ప్లస్ ఈ కమిటీ తరఫున చిరు కానుక సమర్పించుకుంటాం. ఈయన చేసిన సేవలు, ఈయనకి ప్రమోషన్ వచ్చి సొంత డిస్టిక్ పోయి ఆయన మరిన్ని ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని కలగాలని ఆ పరమశివుని కోరుకుంటూ రండా ముందరికి చేయండి రండి. డైరెక్ట్ సార్ మీరు ఉంటే సహకరి తీసుకోండి అతను భాస్కర్ రెడ్డి ట్రైన్ బాగా రాని. నెక్స్ట్ ఆయన ఇవ్వ కదా. సంతోషం ఆనంద్ బాయ్ అన్ని విధాల సహాయక భాస్కర్ రెడ్డి సార్. ఇచ్చట విచ్చేసినటువంటి శివాలయం పాలకవర్గం, అదేవిధంగా గంగమ్మ గుడి పాలకవర్గం, ఈరోజు సన్మాన గ్రహీత మన కమలాకర్ సార్ గారు, అదేవిధంగా చార్జ్ తీసుకోబెట్టిన రమణ సార్ గారు, అందరినీ ఆయన వీడుకోలు పలుకుతూ సార్కు ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం చాలా గొప్ప విషయం. నాకు కూడా ఈ యొక్క శివాలయంలో చాలా అనుబంధం ఉంది. ఆ అనుబంధం గురించి ఒక 4 మాటలు ఎవరు అనుకోకండి. ఈరోజు ఈ శివాలయం ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసేదానికి మన వెంకటరమణ గారు ఈఓ గారు ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పారు, నేను మదనపల్లి నిమ్మనపల్లి అడంతా బాగా అభివృద్ధి చేసినాం, మీరు కూడా ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించండి. కరెంట్ ఛార్జీ కట్టేదానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అప్పుడు 2007-8 ఆ ప్రాంతంలో. ఆ సందర్భంగా ఆయన సలహా మేరకు ఆ రోజు ఈ షాపింగ్ కాంప్లెక్స్ కట్టేది ప్రారంభించినాం. ఆ తర్వాత కొన్ని అవరోధాలు సృష్టించారు. అది శివుడే చూసుకుంటాడు, వాళ్ళందరినీ చూసుకున్నాడు, ఇంకా చూసుకుంటాడు. ఈ యొక్క గాలిగోపుర నిర్మాణం ఆ రోజు రెడ్డిపరెడ్డి ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు నేను ప్రవేశపెట్టాను. ఫౌండేషన్ వేసేదానికి కూడా డేట్ ఇచ్చినారు, కానీ కొంతమంది అప్పుడు కానీ కూడా చేసినారు. కానీ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇది అద్భుతం, చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమం అప్పుడు జరగాల్సి ఇప్పుడు జరుగుతూ ఉంది, ఆహ్వానిస్తాం. అదేవిధంగా తర్వాత ఆదికేశ్వర పెళ్లి గారు వచ్చారు, ఆయన సహకారం అందించినారు. తర్వాత మన రమణ సార్ వచ్చే సందర్భంలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ అంతా కరెంటు కట్ చేసినారు. రాజకీయం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు కరెంట్ కట్ చేస్తే మన భాస్కర్ రెడ్డి మేమంతా కలిసి సార్ని అడుక్కున్నాం, ఏం సార్ మీరు ఈఓ గారు ఈ గుడికి మీ యొక్క పర్మిషన్ లేకుండా ఏం జరగదు సార్, మీరు ఓకే అంటే కరెంట్ సర్వీస్ ఇస్తారంటే ఆ రోజు తెల్లవారే కొందికి కరెంట్ సర్వీస్ తెప్పించింది ఘనత రమణ సార్ గారు. ఆ తర్వాత మన కమలాకర్ సార్ గారు వచ్చారు. షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళకి కానీ, ఆ తర్వాత గుడి డెవలప్మెంట్స్లో కానీ ఆయన వంతు కష్టపడి ఆయన కూడా సహాయ సహకారాలు అందించినారు. ఇంకా ఈ యొక్క దేవాలయం ఇంకా అభివృద్ధి కావాలని, అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ ఇంకా అభివృద్ధి చేయాలంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నా నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మన కరుణాకర్ సార్ గారు ఈరోజు పదవి ఉన్నతమైన వేరే ప్రదేశాలకు పోతున్నారు. ఇప్పటి వరకు పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఎంతో అందించినారు. ఇదే విధంగా కూడా కొత్తగా వస్తున్న రమణ సార్ కూడా పాతవారే, వారు కూడా ఇదే విధంగా మాకు సహాయ సహకారాలు అందించి ఇక పలమనేరు పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో కూడా వాళ్ళ యొక్క ముఖ్యమైన కీలకమైనటువంటి పని వాళ్ళకు ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఈ సనాతన హిందూ ధర్మానికి కాపాడేదానికోసం దేవాలయ వ్యవస్థను మరింతగా పటిష్టం చేసేదానికి ప్రజలకు భక్తులకు సహకరిస్తారని చెప్పేసి దేవస్థానం తరఫున కోరుకుంటున్నాం.
అన్ని మీరు గారు లాస్ట్లో మాట్లాడతారు. భాస్కర్ సార్ మీరు మొదలని అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య అతిథులు మన ఈవో కమలాకర్ గారు. ఆయన ప్రమోషన్ మీద కర్నూలుకి వెళ్ళడం, ఇక్కడ ఆయన చేసిన సేవలు ఎన్నో బ్రహ్మాండంగా ఈ మన ఈశ్వరుడికి సంబంధించిన గోపురానికి సంబంధించి చాలా అమౌంట్ కూడా దగ్గరుండి ఎంత ఎస్టిమేషన్ అవుతుంది అనేసి తెలియజేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడము. అదేవిధంగా మన గంగమ్మ గుడికి సంబంధించి ఈసారి చాలా బ్రహ్మాండంగా గంగా జాతర కనీవిని ఎరిగిన రీతిలో సార్ యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేయడం కూడా జరిగింది. ఎందుకంటే గత 5 ఏళ్ళ ముందు చూసుకుంటే కూడా ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్సలెంట్ గంగమ్మ జాతర. కానీ ఎన్నోసార్లు సార్ కూడా మాకు ఈ యొక్క టెంపుల్ని బాగా డెవలప్ చేయాలి, తర్వాత ఈ టెంపుల్ని బాగా, ఎందుకంటే గోపురం హైట్ అయిపోయింది, గుడి డౌన్ అయిపోయింది, కాబట్టి దీన్ని కూడా మనము మన ఎమ్మెల్యే గారితో గట్టిగా మాట్లాడేసి అమౌంట్ కూడా శాంక్షన్ కోసము చాలా కష్టపడినారు. కాబట్టి మా కమలాకర్ సారు ఇక్కడ నిజంగా ఇంకా ఉంటే ఇంకా బాగా డెవలప్ చేస్తుంటారు. సరే ఓకే, అయినా కూడా మన కొత్తగా వచ్చిన రమణ సారు గతంలో కూడా సార్ ఇక్కడ పనిచేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ షాపింగ్ కాంప్లెక్స్ అన్ని జరగడము, అయినా సార్ విధానాలు బ్రహ్మాండంగా చేయడము, కొత్తగా మన ఈవోగా రావడం కూడా మాకు ఎంతో సంతోషంగానే ఉంది. ఎందుకంటే ఇద్దరికి డెవలప్మెంట్ చేసే మైండ్ ఉండే అధికారులు కాబట్టి వీళ్ళు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి ఉన్నతమైన పదవులు మన ఎన్నో అలంకరించాలని దేవదేవుల్ని కోరుకుంటున్నాం సార్. కంగ్రాచులేషన్స్ సార్. కమలాకర్ ఈవో సార్ గారు ఈరోజు ప్రమోషన్ మీద బయట వెళ్తున్నారు. కర్నూలుకి ప్రమోషన్ మీద వెళ్తున్నారు. ఈ విషయం ఒక రకంగా చెప్పాలంటే సంతోషము, ఇంకో రకంగా చెప్పాలంటే ఏమిరా అంటే గంగ జాతర పలంనేరులో వచ్చేయాలంటే ఆషామాషి కాదు. ఎంతసేపు కమిటీ చైర్మన్లు ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు, అన్నీ చేస్తారు. అదేదో చెప్తారు 3 సింహాలు ఉంటాయి, అదేదో చట్టానికి న్యాయానికి 3 సింహాలు కనిపించి 4 సింహాలు ఉంటారు చూడ. ఆ మాదిరిగా కమలాకర్ సార్ గంగ జాతర చాలా రిస్క్. మొదటి రోజు అమ్మ పాతపేట నుంచి వస్తుంది, 2వ రోజు అక్కడ గంగమ్మ దర్శనం ఉంటుంది, 3వ రోజు జల్జి ఉంటుంది. అట్లా టైంలో 3 రోజులు నిద్రే పోరు. ఆ జనాలు కంట్రోల్ చేయాల, భక్తులు కంట్రోల్ చేయాల. ఎంత ఆ 3 రోజులు నిద్రపోకుండా అట్లా పనిచేసినారు పాప సారు. ఆ విషయంలో నేను అప్సెట్ చేయాలి. గంగ జాతర సక్సెస్ అంటే కమిటీ మెంబర్లు రూలింగ్ పార్టీలతో పోలిస్తే కూడా వీళ్ళ పాత్ర కూడా చాలా ఉండాలి. ఈ విషయంగా కమలాకర్ సార్ని అభినందించాలా. అలాగే కొత్తగా వచ్చిన వెంకటరమణ సార్ కూడా ఇంతకుముందు చాలా సాఫీ మనిషి, ఆ సార్ కూడా సూపర్ గుడ్. ఆయన కూడా రావడం మనకి ఇప్పుడు సంతోషం. ఓం నమ శివాయ. గత 10 సంవత్సరాలుగా మా కమలాకర్ సార్ గారు ఈ యొక్క ఆలయ అభ్యున్నతికి ఎన్నో విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, రాజగోపుర నిర్మాణానికి కానీ, ఆ రాజగోపుర నిర్మాణానికి CGF ఫండ్, కామన్ గుడ్ ఫండ్కి దానికి FD వేసి 19 లక్షలు FD వేసేటటువంటి ఖ్యాతి ఆయన స్వహస్తాలతో జరిగింది. చాలా సంతోషపడుతుంది. ఇప్పుడు కూడా ఈ రాజగోపుర నిర్మాణానికి CGF కట్టిన తర్వాత ఈ యొక్క ఆలయ అభివృద్ధికి గాను మళ్ళా మిగిలినటువంటి పైకం ఏదైతే ఉందో అది కూడా ఆయన నికరంగా బ్యాంకులో FD వేసి ఆలయ అభ్యున్నతికి, అంటే రాజగోపుర నిర్మాణానికి కావచ్చు, మరి యొక్క ఏ విషయంలోనైనా కానీ ఆయన ముందుండి ఎంతో అభివృద్ధి పదంలో నడిపించినారు అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం. ఈరోజు ఈ రాజగోపుర నిర్మాణం పూర్తయ్యి ఆ ఆలయ కుంభాభిషేకం వరకు ఆయన ఉంటారు అని మేము ఎంతో ఆశపడినాము. కానీ ఆ భగవంతుడు ఆయనకు ఆ అభ్యున్నతమైనటువంటి పదవిని ఇచ్చి ఆయన్ని వేరే చోటికి మార్పు చేసినారు. అయినను ఏమీ సమస్య లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి సారు రమణ సారు కూడా ఆలయ అభివృద్ధి అంటే ఆయన ప్రథమ స్థానంలో ఉండి నడిపిస్తారు అని చెప్పి మనము ఎంతో సంతోషపడేటువంటి విషయం. ఓం నమ శివాయ. ఫైనల్లో సార్ మాట్లాడారు, ఎవరు చేసుకోండి.
ఓం నమ శివాయ. నేను 2017 జనవరి 7వ తారీఖు కర్నూలులో సెకండ్ గ్రేడ్ ప్రమోషన్ తోటి మొగలి క్షేత్రంలో రావడం జరిగినది. మొగలి క్షేత్రంలో కూడా నేను వచ్చిన 8 నెలలకే కుంభాభిషేకం కూడా చేయడం జరిగినది. తర్వాత సదరు దేవాలయం నందు కూడా భక్తుల సహకారంతో అభివృద్ధి పనులు చేయడం జరిగినది. 2022లో మళ్ళీ ట్రాన్స్ఫర్లో పలమనేరుకు రావడం జరిగినది. పలమనేరులో కూడా 2019 నుంచి ఇక్కడ ఇంతకుముందు పి రమణ ఈవో గారు చేశారు. తర్వాత ఇన్ఛార్జిగా నేను పనిచేశాను. 2022లో రెగ్యులర్గా పలమనేరు, తర్వాత పుంగనూరు, తర్వాత కుప్పం ఈ 3 గ్రూపులు కూడా చేయడం జరిగినది. మాకు ఈ సెకండ్ గ్రేడ్ వచ్చిన తర్వాత డిసెంబర్లో గ్రేడ్ 1గా ప్రమోషన్ వచ్చింది. ఈ గ్రేడ్ 1 పోస్టు చిత్తూరు జిల్లాలో లేనందువలన ఖచ్చితంగా కర్నూలు జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగినది. ఇక్కడ ఉన్న రోజుల్లో దేవాలయం అభివృద్ధియే ధ్యేయంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా సిబ్బందికి కానీ అర్చకులకు కానీ భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరిపాలన చేయడం జరిగినది. ఈ మొదట్లో సదరు దేవాలయంలో 3 అంతస్తుల రాజగోపురానికి ప్లాన్ ఎస్టిమేట్ వేసి ఉన్నారు, కానీ అది నిర్మాణము జరగలేదు. తర్వాత వీరభద్ర వాళ్ళ చైర్మన్ వాళ్ళ కాలంలో మరలా లేదు, ఇది ఈ పలమనేరు గ్రామస్తుల యొక్క చిరకాల వాంఛ ఒక రాజగోపురం కావాలని చెప్పి అప్పుడు 5 అంతస్తుల స్టోరు రాజగోపురం నిర్మాణం ప్లాన్స్ ఎస్టిమేట్ వేసి సిజెఫ్ ద్వారా శాంక్షన్ చేయించేసి ఈ 5 అంతస్తుల నిర్మాణం చేపట్టడం జరిగినది. ఇంకా కొద్ది రోజులకు కుంభాభిషేకం జరగవలసినది. కానీ ఈ దేవాలయము చిరస్థాయిగా నిలబడాలంటే, ఇంకా కొన్ని అభివృద్ధి పనులు చేయాలంటే మన శివాలయము మొత్తము రాతి కట్టడంతో ఈ ఫ్లోరింగు, తర్వాత దక్షిణామూర్తి దేవాలయము, తర్వాత కాలభైరవ దేవాలయము, ఈ అయ్యప్ప స్వామి దేవాలయం మొత్తము ఈ దేవాలయము, తర్వాత మన పలమనేరు పట్టణ నియోజక శాసనసభ్యులు గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారు 4 కోట్లకు సీజెఫ్ కింద మ్యాచింగ్ గ్రాంట్ కట్టేదానికి మినిస్టర్ గారికి కూడా రికమెండ్ చేయడం జరిగింది. దానితోటే మళ్ళా ప్లాన్ ఎస్టిమేట్ వేయడం జరిగింది. ఆ ప్లాన్ ఎస్టిమేట్ వేసిన తర్వాత మళ్ళీ సీజెఫ్ కింద వర్కులు మొదలుపెట్టేదానికి ఇప్పుడు రమణ గారు వచ్చారు, ఈవో గారు. వారు కూడా ఈ దేవాలయంలో అభివృద్ధి పనులు ఏదైనా చేయాలంటే కూడా ముందుండి చేస్తారు. కాబట్టి ఎవరికైనా కానీ ఎటువంటి ఇబ్బందులు ఏదైనా ఉండను. ఒకవేళ పరిపాలన విభాగంలోనే కానీ అని వినడం జరిగింది. ఏదైనా ఉంటే క్షమించండి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, కమిటీ సభ్యులకు, తర్వాత దేవస్థానం అర్చకులకు, సిబ్బందికి, ఈ షాపింగ్ కాంప్లెక్స్ వారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఫోటో ఉందా? కర్నూలు అట్లా ఉన్నా మదనపల్లి. ఓం నమ శివాయ.